నా పేరు జగ్గారావు అండి. ఇదే నియోజకవర్గం గోపాలపురం. గోపాలపురం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే? బాగానే ఉందండి. బాగుందా? నిజమేనా? ఇందులో వ్యాపారం ఉంది. ఎవరైనా చెప్పమని లేకపోతే బాగాలేదని. ఏం బాగాలేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బాగాలేదంటే ఎలా కుదురుతుందండి? ఒక్కడ బాగాలేదంటే ఇప్పుడు నేను అక్కడ బాగాలేదని 10 మంది బాగుందంటే కుదురుతుందా ఏంటి? అంటే చాలా హామీలు ఇచ్చాడు, అబద్ధపు హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఒకటి నెరవేరుస్తున్నాడు కదా. ఇప్పుడు ఎక్కువ 6 నెలలు 7 నెలలు అయ్యింది. ఏంటంటే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆ మొట్టమొదటి 3 నెలల ముందు వెయ్యి పెంచుతానన్నాడు. ఆ 3 నెలలది 4 నెలలు 4,000 రూపాయలు చేసేసాడు 3 ఏళ్ళది. ఆ 3 ఏళ్ళు కూడా ఇచ్చేసాడు. 7,000 మొదటి నెల ఇచ్చేసాడు. తర్వాత ఏ నెల కానీ 4,000 వచ్చేస్తున్నాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టండి. ఒకరోజు ముందు ఇచ్చేస్తానంటే సెలవు వస్తే నిజమేనా? మరి అంతే కదండి. మొదటి నెల ముందే ఇచ్చారు, అంతకుముందు సెలవు ముందే ఇచ్చి. ఎవరు మీ ఎమ్మెల్యే? మద్దిపాటి వెంకటరాజు గారండి. మద్దిపాటి వెంకటరాజు గారు ఏంటి తెలుసా ఏంటి అట్లా చెప్తున్నారు? మద్దిపాటి వెంకటరాజు వస్తున్నాడు కదా. అంటే ఎమ్మెల్యేలు అంటే బయటకు రారు కదా, తిరగరు కదా మన ప్రజల్లో. వస్తున్నాడు. మొన్న వచ్చాడు ఇక్కడికి. అక్కడ రోడ్డు ఏదో శాంక్షన్ శాంక్షన్ చేశాడు. ఓకే, 6 నెలలు అయింది కదా. ఎలా పరిపాలిస్తున్నాడు మద్దిపాటి వెంకటరాజు? పర్వాలేదండి. అంటే కుర్రోడ్నే గెలిపించేశారు కదా మీరు. అవునండి, కుర్రోడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుర్రోడు కదా. ఏంటండి ఇవన్నీ మామూలే. అదృష్టం బాగుంది, గెలిచారు. అంతవరకు గెలిచినందుకు బాగానే చేస్తుండే వెంకటరాజు. ఇంకా అప్పుడే ఏం చేస్తాడు మొత్తం ప్రజల్లో తిరుగుతున్నాడా? తిరుగుతున్నాడండి. మా ఊరు కడ, మా ఊరు వెంకటాపురం 2 కడ. బాగానే ఉందట వెంకటరాజు, బాగానే చేస్తారు. ఎలా ఉంది సార్? కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది 6 నెలల పరిపాలన చూస్తుంది? హ్యాపీ. అంటే చంద్రబాబు వస్తే రైతులు హ్యాపీగా ఉండరు అని చెప్తుంటారు, వర్షాలు టైంకి పడవు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంటారు కదా సార్. ఒక రైతుగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ 6 నెలల పరిపాలన చూసిన తర్వాత? మాకు అన్నీ బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. అంటే రైతులకు అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మన వైసీపీ పార్టీ వాళ్ళు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేశారు కదండి. జగన్మోహన్ రెడ్డి మాటలు ఏమి వినక్కర్లేదు కదా. 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టేసింది ఎందుకు? ఇంకా ఆయన మాట ఎత్తకండి అసలు. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి సార్? వెంకటరాజు గారు ఇక్కడ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, మధ్యపాటి వెంకటరాజు. ఆయన పనితీరు ఎలా ఉందండి? పనితీరు అంటే ప్రస్తుతం జరిగే 5 నెలలు 6 నెలలు అయింది. 201 రోజు అంతా అంటున్నారు. 6 మూడు 18, 180, 200 రోజులు. మా ఊరికి 5 సంవత్సరాల్లో ఒక సిమెంట్ రోడ్డు రాలేదు. ఈయన వచ్చిన 5 నెలల్లోనూ 2 సిమెంట్ రోడ్లు వేయించాడు. దాన్ని బట్టి మీరే లెక్కేసుకోండి. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ఉండగా ఒక సిమెంట్ రోడ్డు రాలేదు. వచ్చిందేమో ఇక్కడ ప్రజలను అడగండి. ఇప్పుడు వచ్చిన 5 నెలల్లోనూ 2 సిమెంట్ రోడ్లు వేసారు. శిలాపాలకం ఉంది అక్కడ, చూసుకోండి, వెళ్ళి ఫోటో తీయండి. 5 నెలల్లోనూ 2 సిమెంట్ రోడ్లు. అంటే ఎలా ఉంటున్నాడు సార్? ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఏదైనా సమస్య వచ్చి మనం చెప్పడానికి వెళ్తే వింటాడా? అది అంతవరకు ఇంకా మేము వెళ్ళలేదు. మాకు అంత ఆపద రాలేదు, అంత కలుసుకోవాల్సినంత అవసరం రాలేదు. కానీ మీకు రాకపోయినా మీ గ్రామ ప్రజలు కావచ్చు, మామూలుగా ఇప్పుడు 5 నెలకోసారి కింద గ్యారంటీగా నెలకు 2 సార్లు వచ్చాడు. 10 సార్లు వచ్చాడు అప్పుడే మా ఊరు అప్పుడే 10 సార్లు వచ్చాడు నెగ్గగా. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు ఓట్లాడడానికి వస్తారు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్గా వస్తారు కానీ రారు. సో ఈయన కూడా అట్లయినా లేదు, వచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 2కి ఇచ్చాడు. మా ఊర్లో 10 లక్షలు ఒక అతనికే ఇచ్చాడు. లివర్ మార్పుడు మండలోజు శ్రీనివాసరావు అని ఒక వ్యక్తి 17 లక్షలు ఇచ్చాడు. చెమటూరు వీరభద్రరావు గారు అల్లుడని 17 లక్షలు ఇచ్చాడు ఓన్ క్యాష్. ఇవ్వగలిగితే ఇయ్యి, లేకపోతే లేదని. గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ వెంకటరాజు గారు 10 లక్షలు ఇచ్చాడు. 27 లక్షలు అయింది. ఆల్రెడీ మీకు కావాలంటే ఆ విషయం తీసుకెళ్తాం. ఇంకో అతనికి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడు, గద్దె హరినాథ్ అని, 1,25,000 ఇచ్చాడు ఈ వెంకటరాజే ఈ 5 నెలల్లోనే. ఇంకా ఏం కావాలండి? ఇప్పుడు ఈయన వచ్చాక మాకు ఈ పిల్లలకి ఆపేసినామో ఆ ప్రభుత్వంలో చేయించాం. అంతలోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. వాళ్ళు అడిగితే అదేం పని అవ్వదు ఏమైనా ఉన్నారు. ఆపరేషన్ తీసుకొచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్లో వస్తాయని బిల్లు అయితే తెచ్చి కార్యకర్తలను అడిగి తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఏంటి ముఖ్యంగా వెంకటరాజు గారు మరి మీకు ఇంత చేశారు కదా, ఆయన కోసం ఏం చెప్తారు? చెప్తే ఇప్పుడు ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. జరిగిన 5 సంవత్సరాల అభివృద్ధి పనులు మా ఊళ్ళో జరగలేదు. ఎక్కడ సీసీ రోడ్డు వేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సీసీ రోడ్లు వేస్తున్నారు.
అంటే అనవసరంగా వెంకటరాజుని గెలిపించుకున్నామేమని అనుకుంటున్నారా? లేదు గెలిపించుకున్నాం అనుకోవట్లేదండి. ఏం చేద్దంటే ఇప్పుడు తానేటి వాళ్ళ గారు కూడా మునుపు చేసిందండి, అప్పుడు కూడా ఏం పని అవ్వలేదండి. అప్పుడు కార్పాటి వివేకానంద గారు ఉండగా ఆయన పనులేనండి, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏం చేయలేదండి. ఇప్పుడు ఈయన వచ్చాక, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పనులు మొదలైన నీళ్ళు ఎక్కడైనా సరే మా పిల్లలు చెప్పినట్టు నీళ్ళు కూడా సరిగ్గా తోడలేదండి. కాలువక పోలవరం అంటే ఎత్తిపోతల కాలువ, తాళపూడి కాలువ కూడా వాళ్ళు తోడలేదండి నీళ్ళు. వీళ్ళు వచ్చే నిర్విరామంగా తోడారు, అందరికీ బాగుంది. ఎమ్మెల్యే గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీ పేరమ్మా? నా పేరు వెంకటరమణ అండి. నేను బజ్జీలు కొట్టు పెట్టుకున్నానండి. ఆ తర్వాత బాబేమో మనవడ కొంచెం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మద్దిపాటి వెంకటరాజు గారండి. ఆయన కొత్తగా గెలిచాడు కదా ఎమ్మెల్యేగా, ఎలా ఉంది ఎమ్మెల్యేగా? నేను ఆయన్ని అనుక్షణం అనుసరిస్తూనే ఉన్నానమ్మా. చాలా బాగా చేస్తున్నారు. చిన్న వయసు మళ్ళీ 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 ఆయనే గెలుస్తారని నమ్మకంతో ఉన్నాను. మళ్ళీ 6 నెలల పరిపాలన చూసారు. అలా కదండి, అలా మాట ఇచ్చారు, మాట ప్రకారం చేస్తున్నారు. అది నమ్మకం. ఎమ్మెల్యేలకి ఈయనకి ఏంటి తేడా? మార్పులు చేయలేదు. నాకు మధ్య అది తలారి వెంకటరావు అన్న ఆయన ఇంటికి వచ్చి నేను చేస్తాను అంటమే కానీ ఏ చిన్న పని కూడా నాకు చేసి పెట్టలేదండి. ఇప్పుడు మరి మా బాబుకు పెన్షన్ పెంచారు, మా ఆయన గారికి ఏమో హార్ట్ ఆపరేషన్ అయితే డబ్బులు ఇచ్చారు. మా హార్ట్ ఆపరేషన్ కూడా మేము తిరగలేదండి, ఊళ్ళో గ్రామంలో పంచాయతీలో ఇచ్చారు. మరి ఏమనుకుంటున్నారు ఇప్పుడు వెంకటరాజు కోసం? ఏమనుకుంటున్నారు? విలేజ్లో ఉన్న మీ గ్రామంలో వాళ్ళు మంచి వెంకటరాజు బాగా చేస్తాను అనుకుంటున్నారా, లేదంటే చేయట్లేదు అనుకుంటున్నారా? కుర్ర వయసు అయినా అనుభవంగా చేస్తున్నారమ్మా. అంటే అందరూ అన్నారు కదా, ఆల్రెడీ పని చేసిన వాళ్ళకి ఓటేస్తే బాగా చేస్తారు, వెంకటరాజు పిల్లోడు కొత్తగా వచ్చాడు, ఆయనకి ఏం రాజకీయాలు తెలియదు, ఏం పరిపాలన చేస్తారు అనేవారు కదా. ఆ బాబుని చూసేటప్పటికే, ఆ చిరునవ్వు చూసేటప్పటికే నేను అనుకున్నానమ్మా ఈ బాబు గెలుస్తారు అని. అదండి నేను ముందే ఆలోచించుకున్నాను. ఆ దేవుణ్ణి కూడా నేను యేసుప్రభు మొన్న అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చానండి. నేను బాబుని గురించే వచ్చాను, కేవలం అక్కడ వెంకటరావు బాబు గురించే వచ్చాను. లేకపోతే నడిచే పరిస్థితి కదండి, నడవలేను నేను. చాలా లెక్క పెట్టారు బస్సులు, అయినా సరే బాబు గురించి వచ్చానులే అనుకున్నాను మనసులో. నాన్న ఏంటి అంత ఇష్టం ఏంటి? బాబు అంటున్నారు, కొడుకులాగా చెప్తున్నారు ఆయన కోసం, వెంకటరాజు కోసం. చూడండి, వెంకటరాజు గారు అంటే అందరికీ బిడ్డలంటారే, ఆ బిడ్డలాగానే చేస్తున్నారు. అందు గురించి నాకు ఆ నమ్మకం. మళ్ళీ ఆయన గెలవాలని కోరుకున్నాను, పదే గెలవాలని కోరుకుంటున్నానండి. నా బాబు నా ఆశీస్సులు ఎప్పుడు నా ఓటులు కూడా ఆయనకే ఉంటాయి. ఆయన మాకు చేస్తారనే నమ్మకం, పూర్తి విశ్వాసం ఉందండి నాకు. అది వైసీపీ అంటే ఇష్టం అంటున్నారు, ఇప్పుడు మారిపోయాడండి. అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు చూడండి, అప్పుడు మా బాబు చాలా ఏడ్చాడు. ఎలాగంటే ఆయన పెద్ద వయసు, తప్పు కదా అలా చేయకూడదని. ఆ రోజు కాడి నుంచి మారారండి. మరి మీ అబ్బాయి వైసీపీ అన్నారు కదా, మరి మీ అబ్బాయికి వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు? ఏమీ చేయలేదండి వైసీపీ. పైగా నేను అడిగాను, బాబు ఏంటి ఇలాగా మాకు మా బాబుకి చేస్తానన్నారు కదా గెలిచాక, వెంకటరావు గారు మళ్ళీ వస్తే అడిగాను. అడిగితే తలారి వెంకటరావు గారిని అడిగితే అన్నాడు, చేస్తామమ్మా అన్నారు. ఊళ్ళో నాయకులను అడిగితే అన్నారు, 2-3 3,000 వస్తున్నాయి సాల్వేంటి అన్నాడు. అన్ని మంచంలోనండి నా బాబు. నా వెంకటరాజు గారు అయితే అన్నారమ్మా, అమ్మ 5,000 ఇచ్చుంటే నేను 15,000 ఇద్దునమ్మా ఇవ్వాలని. ఆ మహానుభావుడు అన్నాడండి. మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారండి? ఫ్లవర్స్ వ్యాపారం. పూల వ్యాపారం అండి. ఎట్లా నడుస్తుంది వ్యాపారం? పర్లేదు, పండగ బాగానే ఉంటుంది, పుట్టప్పుడు వ్యాపారం ఉంటుంది. ఎవరండి మీ ఎమ్మెల్యే? ఎవరండి? మద్దుపాటి వెంకటరాజు గారు. ఏంటంటే ఆయన పరిస్థితి ఏంటి? 6 నెలలు అయింది కదా, ప్రోగ్రెస్ ఏంటి, ఎలా పనిచేస్తున్నాడు ఏంటి? చాలా మంచిగా అండి ఆయన, బాగా చేస్తున్నాడు. అందరితో ఫ్రీగా మాట్లాడతాడు, ఏదైనా పని ఉంటే గొప్పని చేస్తాడు, మంచోడు. ఏంటి చాలా మంచోడు అన్నారు, అంత కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఏదో మీరు చూస్తుంటాం కానీ అనుకోండి ఒకసారి దగ్గరికి. ఆయన మాట్లాడే విధానం బట్టి తెలిసిపోద్ది మనకి. చాలా ఫ్రీగా మాట్లాడతారు, మీరు జాతకంలో కంగారు పడకని చెప్తాడు, ధైర్యం ఇస్తారు మనకి. అదండి. అంటే చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిపోయాడు కదా, అంటే మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోయాడు. 10 సార్లు చేసిన ఎమ్మెల్యే కూడా మాకు అలా మాట్లాడడం, ఈయన మాట్లాడినట్టు అనుభవంగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, మంచి సీనియర్ కింద మాట్లాడు. అదండి. ఇప్పుడు నార్మల్గా మనలాంటి సామాన్యులు కానీ ఎవరైనా కష్టం వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సహాయం చేస్తారండి. చేసే మనిషి. ఎట్లా ఉంటాడు పేదలతో కానీ? ఎవరైనా పేదలు వెళ్తే ఆయనకి పేదలు అనే ఉద్దేశం ఉండదు. అందరూ నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెల టైప్లో మాడతారు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఇక్కడ గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటండి? గతంలో గెలిచిన ఎమ్మెల్యేకి ఈయనకి? అప్పట్లో మేము వెళ్ళేవాళ్ళం కదండి, ఈయన వచ్చే కొద్దిగా ఫ్రీగా ఉన్నాడు, గొక్కుని వెళ్తున్నాం దగ్గరికి, ఫ్రీగా మాడతాం, కూర్చోబెట్టి. ప్రజల్లోకి వస్తున్నాడు, సమస్యలు ప్రజల్లోకి వస్తున్నారు. మేము వెళ్ళి కలిసామనుకోండి, ఓ ఫ్రెండ్ లాగా మాడుతున్నాడు మాతోటి బాగా. ఏమైనా అభివృద్ధి చేశాడా? రోడ్లు ఇట్లా ఏమైనా వేస్తున్నాడా? స్టార్ట్ చేస్తున్నారు.
కొన్ని రోజులు అవుద్దండి. అంటే అన్నీ అవ్వవు కదా పనులు, ఒకటి చేసుకుంటూ వస్తారండి. అమ్మ మీ పేరమ్మా? నా పేరు అమరావతి అండి. ఏం చేస్తుంటారమ్మా? కూలి పనికి వెళ్తాను. కూలి పనికి వెళ్తుంటారు. ఏం కూలి పనికి వెళ్తుంటారని ఏం పనులు ఉంటాయి? పొగతాటు పనులేనండి. పూతాడు పనులు ఉంటాయి. ఎట్లా పనులు దొరుకుతున్నాయేమో ఇప్పుడు? దొరుకుతున్నాయండి. ఎంత వస్తుంటుందమ్మా రోజుకి? రోజుకి 300 ఇస్తారండి. 300 ఇస్తుంటారు. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 నెలలు అయిపోయింది. ఎలా ఉంది పాలన చూస్తే? బాగుందా బాగాలేదా? చాలా బాగుందండి. ఆయన చాలా బాగుందండి ఆయన పరిపాలన. ఇంతకు ముందు ఈ పరిపాలన చూడలేదు కదండి. మా దృష్టిలో అయితే మా వరకు చాలా మేలు జరిగినట్టండి. ఇది ఏం మేలు జరిగింది మీకు? మా ఆయన గారికి ఆపరేషన్ అయిందండి. ఆయనకి ఆరోగ్యనీయ హాస్పిటల్లోకి వెళ్తే తగ్గలేదండి. ఆదర్శ హాస్పిటల్కి వెళ్ళామండి. 4,50,000 అయింది. అయితే మేము కొద్దిగానే పెట్టుకున్నామండి, అన్నీ పెట్టలేదు. దానివల్ల 70,000 ఇచ్చారండి మాకు. ఆయనకి వచ్చి ఇంటికి వచ్చి మాకు చెక్ ఇచ్చారండి. అందరూ కలిసి చెక్ ఇచ్చారండి. ఇంటికి వెంకటరాజు గారు ఇచ్చారండి. వెంకటరాజు గారు అంటే మీ ఎమ్మెల్యేనా? మా ఎమ్మెల్యే గారేనండి. బాగా వచ్చారు. మా ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ వచ్చారండి. 10 మంది సమక్షంలో వచ్చారండి. డబ్బులు ఇచ్చారు మీకు? డబ్బులు ఇచ్చి చెక్ ఇచ్చారండి. అనుకున్నారా మీరు వస్తాయని? అనుకుంటామంటే నమ్మలేదురండి. ఇప్పుడు ప్రస్తుతం నమ్మలేదు. మా ఇంటికి ఎందుకు వస్తారులే అన్న అనుకున్నాను. కానీ దేవుని దయ వల్ల మా మీద దేవుడు దయ చూపించి ఆయన మనసు మార్చి మా ఇంటికి వచ్చి మా తలుపు తట్టి మాకు బాగానే సాయం చేశారండి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వమే బాగుందండి. ఈ ప్రభుత్వం అంటే మీ ఇంటికి తలుపుకేమో వైసీపీకి సంబంధించిన స్టిక్కర్లు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కింద జగన్ గారు కావచ్చు, వాళ్ళు ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం వాళ్ళు సాయం చేశారా? తెలుగుదేశం అంటే నార్మల్గా గ్రామాల్లో ఎలా ఉంటాయంటే వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళకి చేయకపోవడం, అంటే పార్టీల పరంగా చేస్తాయి అంటుంటారు కదా. సో టీడీపీ వచ్చిన తర్వాత మీకు కూడా మంచి జరిగింది? మాకు మంచిగా జరిగిందండి. పార్టీలు చూడలేదండి. ఆయన చూడకోకుండానే మాకు వచ్చి గుమ్మలకు వచ్చి ఇచ్చారండి. మీ ఇంటికి తలుపుకి స్టిక్కర్ ఉందా ఏముందా చూడకుండా? చూడలేదండి. చూడకుండా మంచి జరిగిందండి. బాగానే ఉందా చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందండి. ఏమనుకుంటున్నారు అందరూ గ్రామాల్లో చంద్రబాబు కోసం? అంటే జగన్ ఉండేటప్పుడే బాగుంది అనుకుంటున్నారా, లేదంటే చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుంది అనుకుంటున్నారా? మా దృష్టిలో అయితే ఇప్పుడే బాగుందండి. చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుంది. బాగానే చేస్తున్నారా? చేస్తారండి. ముసలి వాళ్ళకి గట్రా పెన్షన్ ఇస్తున్నారా ఊర్లలో? ఇస్తారండి. ఇంకా ఏంటో అంటారు కదా, వాళ్ళకి కూడా 15 దాకా ఇస్తున్నారండి. 4 అందరికీ ఇచ్చారంట అండి. మన చెక్కింగ్ ఇచ్చారంట అండి. 15,000. చంద్రబాబు పాలన బాగానే ఉందండి. బాగానే ఉందండి. నా పేరు మనీషా అండి. మనీషా, ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఎవరు మీ ఎమ్మెల్యే? మద్దిపాటి వెంకటరాజు గారు. చూసావు ఎప్పుడైనా? చూసా, ఫోటోలో చూస్తాను. ఎట్లా ఉన్నాయి మీ ఏరియాలో? పర్లే బాగానే ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మద్దిపాటి వెంకటరాజు గారు. ఏంటి రాజు గారు ఎప్పుడైనా కలిసారా ఎమ్మెల్యే గారిని? చూసాం. ఎట్లా ఉంటాడు ఆయన? యాటిట్యూడ్ ఏమైనా చూపిస్తారా నేను ఎమ్మెల్యే అని అది ఇది అనేసి? చాలా బాగా బిహేవ్ చేస్తారు. మాకైతే నచ్చుతారు. ఇప్పుడు కూడా చాలా బాగుంది పరిపాలన అయితే. మీ పేరన్నా? అల్లే దుర్గారావు అండి. దుర్గారావు, ఏం చేస్తుంటారన్నా? ఆకుకూరల బిజినెస్ మాది. ఆకుకూరల బిజినెస్ ఎట్లా నడుస్తుంది వ్యాపారం? పర్లేదండి. పర్వాలేదు. ఎంత వస్తుందన్న రోజు అయ్యేసరికి? రోజు నాకు 500-600 వస్తుంది. ఓకే. ఇదే నియోజకవర్గం అన్నా మీది? ఇదే ఊరు, ఇదే నియోజకవర్గం. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు మీకు? మద్దిపాటి వెంకటరాజు గారు. వెంకటరాజు గారు. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? 6 నెలలు అయింది ఆయన ఎమ్మెల్యే గెలిచి. తిరుగుతున్నాడా? ప్రజల్లోకి వస్తున్నాడా? ప్రతిదానికి ప్రజల్లోకి వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. నిజమే, అన్నీ బాగానే చేస్తున్నారు ఆయన. కుర్రోడు కదా, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, అనుభవం లేదు, సరిగా పరిపాలించలేమో అనుకున్నారు కదా మొదట్లో. అది ఏం లేదు, అంతా బాగానే చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల్లోకి వస్తున్నారు. ఎట్లా ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చి ఆయన కలవాలనుకోండి, ఆయనకి మనం సమస్య చెప్తే వింటుంటాడా? మన సమస్య ఏంటో ముందు ఆయనే వచ్చి మనం తెలుసుకుంటున్నాడు. ఇక్కడ వస్తున్నాడు. ఏం చేయాలన్నా సరే మన ఏదైనా సమస్య వచ్చింది మన పక్క వాళ్ళు ఎవరు కూడా ఆయన ఫోన్ చేసి చెప్తూ వెంకటరాజు గారు మొత్తం అందరూ వస్తున్నారు. ఈ విధంగా ఇంతకుముందు ఎవరైనా ఎమ్మెల్యేలు పనిచేస్తారా మీకు ఈయన చేసినట్టు? మళ్ళీ ముప్పటి వెంకటేశ్వరరావు గారు కూడా బాగానే చేశారు. ముప్పటి వెంకటేశ్వరరావు గారు కూడా బాగానే చేసుకొచ్చారు. గత ఎమ్మెల్యే మరి తలారి వెంకటరావు పరిస్థితి ఆయన ఎలా పనిచేశాడు? ఆయన అయితే గెలిచినప్పుడు సారి వచ్చారు, తర్వాత మళ్ళీ ఓట్లు అడిగితే మాకు సారి వచ్చారు. మరి ఈయన కూడా కాదు కదా, ఈయన కొత్తగా ఫస్ట్ వచ్చినా సరే చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాడు కదా, సో ఇక్కడ కూడా చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ప్రజలకు సేవ చేస్తానని చెప్తున్నాడు. నమ్ముతారు ఆ మాటలు మీరు? ఎందుకు నమ్మమండి? ఆయన ఉన్నాడు, పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మొత్తం ఒక పరిపాలన అయితే బాగా వేస్తున్నామని చెప్తున్నారు. సీసీ రోడ్లు గట్ట పడుతున్నాయి గ్రామాల్లో? పడతలేదండి. సీసీ రోడ్లు ఇంకా మొదలెట్టలేదు, మొదలెడతారు. మొత్తం ఇది వరకు ఉన్న రోడ్లు కంటే ఇప్పుడు ఉన్న చాలా బెస్ట్ కదండి. అది కానీ గతంలో రోడ్లు బాగాలేవా? వెళ్తున్నామో ఎక్కడో ఏ గోతులో పడుతున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఇంటికి సురక్షితంగా వెళ్తామో లేదో తెలియదు అన్నట్టు ఉండేది. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఏం జరిగిందన్న అసలు?
నేను గోపాలపురం వెళ్తుంటే మా నాన్నగారు ఫస్ట్ ఫంక్షన్ అప్పుడు ఎమ్మెల్యే గారి మీటింగ్ జరుగుతుందని గోపాలపురం. ఆ మీటింగ్ హాజరయ్యి అక్కడ తీసుకోమన్నారు వైసీపీ గవర్నమెంట్లో. అక్కడికని బయలుదేరాం. అక్కడికి వెళ్తాం వరకు తెలుసండి. యాక్సిడెంట్ అయ్యాకైతే నాకు ఏమి 4 రోజుల వరకు కూడా తెలియదు. తర్వాత ఆపరేషన్ అయ్యేంత వరకు నాకు ఏమి తెలియదండి. ఒక్క నిమిషం అయితే లోపలికి వెళ్ళేవాడిని, మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోయేవాడిని. అంతలోకి లైలాండ్ మినీ వ్యాన్ గుద్దిందండి. అప్పుడు ఆపరేషన్ చేయించారండి నాకు. అయితే అప్పుడు నాకు తెలియని టైంలో కోయిలగూడెం చేయించారు. ఆయన బాగానే చేస్తారు, కానీ నాకు ఎందుకో సెట్ అవ్వలేదు ఆ ఆపరేషన్. మళ్ళీ తిరిగి అనుమానం వచ్చి రాజమండ్రి వెళ్తే కుదరదమ్మా ఇది, మళ్ళీ వేరేగా చేయాలని ఆయన చెప్పారు. 3 నెలలు అయిందని మళ్ళీ చేయించుకుని. మళ్ళీ 3 నెలలు. అప్పుడు ఎన్ని నెలలు అయిందని యాక్సిడెంట్ అయ్యి? సంవత్సరం అయిందండి. జనవరి 4వ తారీఖునండి. మీకు సీఎంఆర్ఎఫ్ ఇచ్చామని చెప్తున్నారు. ఎంత ఇచ్చారు ఏంటండి? 70,500 అండి. ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు ఎమ్మెల్యే గారిని కావచ్చు, వాళ్ళ సిబ్బందిని కావచ్చు? ఈ మా గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముచ్చల రాయుడు గారు ఉన్నారు కదండి, ఆయనకి హాయిగా ఇలా ఖర్చు అయిపోయామండి, బాగా ఇబ్బంది పడ్డామని చెప్పి ఆయన కోరింపించామండి. ఎంత ఇచ్చారండి మీకు? 70,500 అండి. అనుకున్నారా మీకు వస్తుందని? ఇంత అయితే మేము అనుకోలేదండి. అంటే రెస్పాన్స్ తీసుకుని వీళ్ళు ఏదో రకంగా చేద్దాం, మన వాళ్ళకి చేసి పెట్టాలి, బాగా నలిగిపోయినారని చేశారు. కానీ వస్తుందని అయితే ఊహించకైతే కాదండి, కోరింపించాను నేను. ఆయన కదా అంత బాధ్యత తీసుకుని. ఇప్పుడు మరి ఇక్కడ వెంకటరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎట్లా పనిచేస్తున్నారు? ఆయన పైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన అయితే చాలా బాగా పనిచేస్తున్నారండి. ఆయన మీద ఒపీనియన్ అయితే ఇప్పుడు వరకు అందరికీ పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా లేదండి అసలు. ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు కంటే ఈయన చాలా బాగా పనిచేస్తున్నారు. ఏంటి అంత కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు? ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకా మొన్నే ఎమ్మెల్యే అయినా ఎవరు ఇంతలా తిరగలేదండి. ఆయన తిరుగుతున్నారు ఎక్కడైనా, ఏ చిన్న విషయం అయినా ప్రతి దానికి కూడా హాజరవుతున్నారు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా కేర్ తీసుకుంటున్నారు. అంతగా ఎంత ఇదిగా చెప్తున్నాం అంటే. అంటే విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాడు, పల్లెటూరుల్లో ఉన్న ప్రజలు ఏం పట్టించుకుంటారని చాలా మంది అంటున్నారు. లేదండి, విదేశాల్లో ఉద్యోగం చేశారన్న మాట అయితే నాకు తెలియదు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన చేసే పనులు చాలా బాగున్నాయండి. ఎక్కడికక్కడ ప్రతి చిన్న విషయానికి హాజరవుతున్నారు, ఎవరు చెప్పినా కానీ రెస్పాన్స్ అవుతున్నారండి ఆయన. అంటే చాలామంది అంటున్నారు, అంటే అనవసరంగా వెంకటరాజుకి ఓటేసాము, వనిత గారికి వేసున్నా పర్వాలేదు, ఆమె అంటే సీనియర్ పొలిటీషియన్, బాగా చేసి ఉండేదేమో అంటున్నారు. లేదండి, అలాగని అనుకోక్కర్లేదండి. ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు ఈయన చేసినంతగా ఎవరు చేయలేదండి. ఈయన వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే చాలా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళారు, ఈయన వెళ్ళగలిగారు కూడా. అంటే ఏమైనా మనకి ఏదైనా సమస్య ఉండి చెప్తే వింటారా? సమస్య పరిష్కరిస్తారా? వింటారని అనుకుంటున్నామండి. ఇంతకుముందు ఎమ్మెల్యేల మీద ఈయనైతే చాలా స్పీడ్గా రెస్పాన్స్ అవుతారు, వింటారని అనుకుంటున్నాం. ఏదైనా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఆయనకి చెప్పగలమన్న నమ్మకం ఉంది, వింటారన్న నమ్మకం కూడా ఉందండి. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఎమ్మెల్యే గారు సాయం చేశారని చెప్తున్నారు వెంకటరాజు గారు. అనుకుంటున్నామండి, బాగా సాయం చేశారండి. చాలా ఇబ్బందులు పడ్డామండి సంవత్సరం నుంచి. బాబు గురించి సంవత్సరం అయిందండి, ఇంకా తిరగలేకపోతున్నాడండి. పిల్లలతో ఉన్నాము, చంటి బిడ్డలు 2 బిడ్డలండి. ఈయనకు కూడా తగిలిందండి, వీళ్ళ తాతగారికి కూడా. అది తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే ఎమ్మెల్యే గారు సాయం చేస్తారంటే పెట్టుకున్నామండి. ఏదో ఆయన దయ వల్ల